comes the most brilliant criminal I have ever seen. Clever culprit. Sir, మీరు అనేదేమిటి? మన దగ్గర ఆధారాలు లేవు కదా. Just trust me. ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు నాకు గుర్తుకొస్తుంది. ఏం కొనడానికి వచ్చారు? అది నాకు తెలియదండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఏం కొన్నారో. ఏంటి ఆలోచించి చెప్తున్నారు? దానికి ఒక కారణం ఉంది సార్. జాన్ సామ్యూల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను కూడా సరైన పార్ట్నర్ గా ఉండేవాడిని. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మోహన్ కుమార్ ఎప్పుడూ మాకు అడ్డుపడుతూ ఉండేవాడు. మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవడం కోసం మేము పన్నిన పన్నాగంలో రమ్య చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ ను రాయించి దాని ద్వారా మోహన్ కుమార్ ని ఇరికించాలని నేను జాన్ సామ్యూల్ నిర్ణయించుకున్నాం. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ని, జాన్ శామ్యూల్ ని మేము అరెస్ట్ చేశాం. రమ్య ఆత్మహత్య గల కారణం ఏంటో మీరు కనిపెట్టారా? ఎస్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ఇక్కడికి రమ్మన్నాను. Sir, shall I? Please. రమ్య ఆత్మహత్య కేసుకు సంబంధించి తలెత్తిన ఎన్నో ప్రశ్నలలో 2 ప్రశ్నలకు సమాధానం కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఆ సూసైడ్ నోటీస్ రమ్య రాయకపోతే మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలిసింది. రెండవది, రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినా చెప్పలేడు. కారణం రమ్య ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. చెప్పేది మీకే. ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ ఏం చెప్తున్నారో మీరందరూ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్. మీ సందేహాలకి శ్యామ్ సమాధానాలు చెప్తారు. ముందు అతన్ని మాట్లాడనివ్వండి. సార్, ఏం జరిగింది? నిజం చెప్పండి. మోహన్ కుమార్ కాలేజ్ రాజకీయాల్లో తన ప్రతిభను చాటి బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఒక యువ నేత, విద్యార్థుల ప్రియ అధ్యాపకుడు. రమ్య రాజకీయాలు మాత్రమే కాకుండా సమాజ సంఘటనలపై ఎంతో అభిరుచి కలిగినటువంటి మోహన్ కుమార్ పనిచేస్తున్న అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థిని. ఎంతో సహజంగా మోహన్ పై తనకున్న ఆరాధన పెరిగింది. మోహన్ యొక్క రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకున్న రమ్య తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే రమ్య మోహన్ కుమార్ ని ప్రేమించిందా? లేదు అనే నేను చెప్తాను.